వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. 3 దశాబ్దాల రాయలసీమ ప్రజల కళ స్టీల్ ప్లాంట్. 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రాహ్మణి స్టీల్స్ పేరిట గాలి జనార్దన్ రెడ్డికి 4,000 ఎకరాలు అలాట్ చేసి 1,000 ఎకరాలు మరో 1,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ కూడా అలాట్మెంట్ చేశారు. అక్కడ పునాది కూడా తీయకుండా 5,000 ఎకరాల పొలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి 100 కోట్ల రూపాయలు దోచుకొని ఆ ప్రాజెక్ట్ని అలా వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. విభజన హామీ ప్రకారం రాయలసీమలో స్టీల్ ప్లాంట్ పర్మిషన్ ఇస్తామని చెప్పి కేంద్రం ఆనాడు హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేర్చకపోగా 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా సాగలేదు తప్ప అడుగు ముందుకు పడలా. 2018లో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపడదామన్న ఉద్దేశంతో శంకుస్థాపన చేశారు. ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. 2019లో స్టీల్ ప్లాంట్ అంటూ మళ్ళీ శంకుస్థాపన చేశాడు. పునాది వేయకపోగా ఒక్క ఇటుక రాయి కూడా పెట్టిన పాపాన పోలేదు. పైగా 2023లో మళ్ళీ శంకుస్థాపన చేశాడు. అలా రాయలసీమ స్టీల్ ప్లాంట్ కళ సాకారం కాకపోగా ఆ తండ్రి కొడుకులు తమని అభిమానించి తమకు రాజకీయ భిక్ష పెట్టిన ఆ ప్రాంతానికి మోసం చేసిన తీరు, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాయలసీమ ప్రజల కళ సాకారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేస్తున్నారు. ప్రారంభోత్సవం డేట్ని కూడా ప్రకటిస్తున్నారు. ఆ స్టీల్ ప్రాజెక్ట్ చరిత్ర ఏంటి, వైఎస్ కుటుంబం చేసిన ద్రోహం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నిర్ణయం తీసుకుని ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన ఈరోజు పనులకు కూడా డేట్లు ఫిక్స్ చేసుకుని ఆయన వడివడిగా ముందడుగు వేస్తున్న ప్రయత్నాన్ని, స్టీల్ ప్లాంట్ సాకారం అయితే ప్రారంభోత్సవం అయితే ఆ ప్రాంతవాసుల కళ ఎలా తెరబోతా ఉంది, ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ దశాబ్దాల కళ రాయలసీమ వాసులకి. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతి మీద శంకుస్థాపన జరగబోతూ ఉంది. ప్రారంభోత్సవం కూడా ఆయనే చేయబోతూ ఉన్నారు ఆయన మాటలను బట్టి. ఆ కళ సాకారం అయితే రాయలసీమ మరో విశాఖ స్టీల్ ప్లాంట్ స్థాయిలో ఎదిగే అవకాశం ఉందంటారా? ఇది ముందుగా కడప స్టీల్ ప్లాంట్ అని పెట్టారు. దీనికి పేరు కడప ఉక్కు ఫ్యాక్టరీ. ఈ పేరుని మొత్తం ఈ కడప ఉక్కు ఫ్యాక్టరీ అనే పేరుని ఫస్ట్ మార్చేశారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత. దీన్ని రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీగా మార్చారు. ఒక్క పేరు మారిస్తే సరిపోదు కదా, ప్రాజెక్టుని గ్రౌండ్ చేయాలి. ప్రాజెక్టుని గ్రౌండ్ చేయాలి అంటే దానికి చాలా స్టడీ ఉండాలి. ఒక పరిశ్రమని తీసుకురావాలి అంటే దానికి చాలా స్టడీ చేయాలి. నీకు శాస్త్రీయ విజ్ఞానం నీకు తెలిసి ఉండాలి. ఆ ప్లాంట్ ఫీజిబిలిటీని లెక్కేసుకోవాలి. ఇన్ని రకాలు చేసిన తర్వాత పెట్టుబడి పెట్టేవాళ్ళు దొరకాలి. పెట్టుబడి పెట్టేవాళ్ళు దొరికిన తర్వాత వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మౌలిక సదుపాయాలు కల్పించాలి. అంటే ఇంత తతంగా ఉన్నది. ఇక్కడ మీరన్నట్టు కడప స్టీల్ ప్లాంట్ పెడతాము అని చెప్పి విభజన హామీలలో అది ఒక హామీ. కడపలో స్టీల్ ప్లాంట్ పెడతాము అంటే కడప స్టీల్ ప్లాంట్ అని కాదు, కడపలో స్టీల్ ప్లాంట్ పెడతాము అని చెప్పారు. చెప్పిన తర్వాత సెయిల్ వాళ్ళు అక్కడ స్టడీ చేశారు. స్టడీ చేస్తే కడప స్టీల్ ప్లాంట్కి అక్కడ క్వాలిటీ ఐరన్ ఓర్ దొరకట్లేదు. అంటే 4th గ్రేడ్ ఐరన్ ఓర్ దొరుకుతున్నది. ఐరన్ ఓర్ 4th గ్రేడ్ దొరికితే దాన్ని ఏదో టెక్నికల్గా ఏదో డోలమైట్ అనో ఏదో అంటారు. నాకు సబ్జెక్టు కరెక్షన్ నాకు అంత ఇది లేదు, కానీ అది 4th గ్రేడ్ ఐరన్ ఓర్. ఈ 4th గ్రేడ్ ఐరన్ ఓర్ నుంచి కూడా ఐరన్ తయారు చేయొచ్చు, కానీ కాస్ట్ పెరిగిపోతుంది. అంటే మార్కెట్లో దొరికే స్టీల్ కన్నా ఒక 3 రేటో 4 టైమ్స్ 4 టైమ్స్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎవడు కొంటాడు? అందుకని ఫైనాన్షియల్ వైబిలిటీ ఉండాలి ప్రాజెక్ట్కి, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గాలి. మరి ఇప్పుడు దానికి ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఇనుప ఖనిజాన్ని ఎక్కడి నుంచి ఇవ్వాలి? ఈ సమస్య అన్నమాట. ఈ సమస్యని పరిష్కారం చేసుకోకుండా రాజశేఖర రెడ్డి కానీ ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి కానీ ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేసినా అక్కడ ప్రయోజనం శూన్యం. ప్రయోజనం ఉండదు. ఇప్పుడు అదే కదా ప్రూవ్ అయింది, ఇప్పటివరకు ప్రూవ్ అయిందే అది. ఐరన్ ఓర్ లేకుండా అంటే ఇనుప ఖనిజం లేకుండా ఐరన్ ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీని ఎట్లా పెడతావు? మెయిన్ రా మెటీరియల్ అది. అసలు అది లేకుండా ఎట్లా పెడతావు? అది లేకుండా నువ్వు ఫ్యాక్టరీ ఎట్లా పెడతావు? ఇప్పటివరకు నేను చెప్పిన సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొని
ఆ తర్వాత ఇప్పుడు రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తున్నాడు. రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ ఇది చాలా చాలా పెద్ద, దీని మీద చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు అంటే ఇక్కడ ఐరన్ ఓర్ లేదు. పోనీ ఐరన్ ఓర్ బయట నుంచి తెచ్చుకుందాము అంటే అక్కడేం ఓడరేవులు దగ్గరలో ఏం లేవు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా లాజిస్టిక్ కాస్ట్ పెరిగిపోతే మీకు అసలు ప్రాజెక్ట్ వయబుల్ కాదు. ఇప్పుడు అక్కడ దగ్గరలో షిప్పుల మీద రవాణా చేయడానికి వీలు లేదు, ఇది లేదు. ఏం చేయాలి అనే దానికి ఈ రోజున అంటే అందుకనే మనం చంద్రబాబు నాయుడిని విజనరీ లీడర్ అనాలి. నీకు ఇష్టం లేకపోయినా అనాలి, నీకు ఆయన మీద కచ్చి ఉన్నా అనాలి, నీకు ఆయన అంటే ద్వేషం ఉన్నా అనాల్సిందే. ఎందుకు అంటే నేను ఇప్పుడు చెప్పిన కారణాలు విన్న తర్వాత మీరు డిసైడ్ చేయండి. మీకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేకపోయినా ఆయన్ని విజనరీ లీడర్ అని ఎందుకు అనాలో తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 1, ఉక్కు ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమ, బ్లాస్ట్ ఫర్నెస్ ఆధారిత ఉక్కు పరిశ్రమలే ఇప్పటి వరకు ఉన్నాయి. బ్లాస్ట్ ఫర్నెస్ అంటే మీకు ఐరన్ ఓర్ ఏ గ్రేడ్ లేకపోతే బి గ్రేడ్ అన్నా ఐరన్ ఓర్ ఉండాలి. బ్లాస్ట్ ఫర్నెస్ టెక్నాలజీలో మాత్రమే ఐరన్ తయారు చేసే వీలు ఉన్నది. విశాఖ ఉక్కు పరిశ్రమలో బ్లాస్ట్ ఫర్నెస్ మోడలే ఉన్నది. ఇక్కడ కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ఈ టెక్నాలజీ ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ టెక్నాలజీ. అంటే బ్లాస్ట్ ఫర్నెస్ పెడితే వయబుల్ కాదు కాబట్టి దీన్ని ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ టెక్నాలజీకి ఫస్ట్ అడాప్ట్ అయ్యారు. లేటెస్ట్ టెక్నాలజీ. ఇట్ ఈస్ ద లేటెస్ట్ టెక్నాలజీ. ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ టెక్నాలజీ తోటి ఏమవుతుంది అంటే బ్లాస్ట్ ఫర్నెస్కి అవసరమైన ముడి సరుకులు, ముడి పదార్థాలు, దాన్ని మండించటానికి ఇంధనం అవేవి లేకుండా ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ టెక్నాలజీ అది పెట్టి దాని ద్వారా తయారు చేస్తుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కన్నా ఐరన్ ఓరే లేదు కదా అక్కడ. ఐరన్ ఓర్ ఉంటే బ్లాస్ట్ ఫర్నెస్లో తీసుకుంటాం, ఇక్కడ ఐరన్ ఓర్ లేదు కదా. సో అందుకని ఈ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్ టెక్నాలజీని పెట్టారు. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఐరన్ ఓర్ లేదు, క్వాలిటీ ఐరన్ ఓర్ లేదు, లభ్యత లేదు, తెచ్చుకోవటానికి దగ్గరలో ఓడరేవులు ఏమీ లేవు. అందుకని ఏం చేశారు అంటే స్క్రాప్ ఐరన్ బేస్డ్ ప్రొడక్షన్ ఇక్కడ పెట్టబోతూ ఉన్నారు. స్క్రాప్ కలెక్ట్ చేసి దాని నుంచి అదే కాకుండా డైరెక్ట్ ఐరన్, అదే కాకుండా డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్, దాని ఆధారంగా దీని ప్లాంట్ నడుపుతారు. స్క్రాప్ ఐరన్, డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్, ఇవి ముడి పదార్థాలుగా ఫ్యాక్టరీ నడుపుతారు. అంటే దీనికి కంప్లీట్గా మోడర్న్ టెక్నాలజీ కావాలి. ఈ మోడర్న్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకోగానే సరిపోదు, దీనికి వాటర్ కావాలి, కరెంటు విపరీతంగా కావాల్సి వస్తుంది. అందుకని ఈ కరెంటుని వాళ్ళు తెచ్చుకోవటానికి వీలుగా ఒక కొత్త దీన్ని అంటే వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పెట్టుకోవటానికి అవకాశం కల్పించారు. మీకు గుర్తుండే ఉంటుంది, విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ పెట్టినప్పుడు కూడా వాళ్ళకి ప్రైవేట్ డిస్కామ్ స్టేటస్ ఇచ్చారు. ఇది మీకు రామరమ్మ గారు నేను చాలా క్లారిటీ తోటి చెప్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ డిస్కామ్ గూగుల్ ఏఐ టెక్నాలజీ వాళ్ళకి, గూగుల్ ఏఐ డేటా సెంటర్ వాళ్ళకి ఇచ్చింది భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ డిస్కామ్. అంటే వాళ్ళే విద్యుత్తుని కొనుగోలు చేయొచ్చు డైరెక్ట్గా. కొన్ని క్లాజులు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కొనుగోలు చేస్తుందో అక్కడ కొనకూడదు, మీకు డైరెక్ట్గా ఈ సాంప్రదాయ ఇంధనం కొనకూడదు, మీకు ఈ గ్రీన్ ఎనర్జీనే కొనాలి. ఇటువంటి కొన్ని కండిషన్లు ఉంటాయి. అంటే గవర్నమెంట్ కొనే చోటకి వెళ్తే మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4 రూపాయలకి ఇస్తున్నారు కదా, మాకు కూడా ఇవ్వండి అంటే మేము 4 రూపాయల 20 పైసలు ఇస్తాం, మాకు ఇవ్వండి అంటే వాళ్ళకి ఇచ్చేస్తారు కదా. సో అందుకని స్టేట్ గవర్నమెంట్ ఈ క్లాజులు పెట్టింది, కొన్ని క్లాజులు పెట్టింది. ఆ క్లాజుల ప్రకారం ప్రైవేట్ డిస్కామ్ ఇచ్చేశారు. అటువంటి సిమిలర్ అరేంజ్మెంట్ ఇక్కడ చేస్తూ ఉన్నారు. వీళ్ళు గ్రీన్ ఎనర్జీని కొనుక్కుంటారు ఎక్కడి నుంచైనా.
ఇండియాలో ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడి నుంచి గ్రీన్ ఎనర్జీ తెచ్చుకుంటారు. సో ఇటువంటి అరేంజ్మెంట్లు చేయటానికి పాయింట్ నెంబర్ 1 నీకు ఒక విజన్ ఉండాలి. పాయింట్ నెంబర్ 2 నీకు ఆ ప్రాంత ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండాలి. పాయింట్ నెంబర్ 3 నీకు ఒక అంటే టెక్నాలజీ మీద పట్టు ఉండాలి. పాయింట్ నెంబర్ 4 నీకు ఇంత ఎలాబొరేట్ స్టడీ చేసిన తర్వాత పెట్టుబడి పెట్టేవాడు దొరకాలి. అంటే ఇట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కదా. మరి ఇది వైబుల్ అవుతుందా కాదా, వైబుల్ అవుతుందా కాదా అనే సంశయం దగ్గర చాలా మంది పెట్టుబడిదారులు ఆగిపోతారు. కానీ JSW వాళ్ళకి ఈ టెక్నాలజీ మీద వీటి మీద వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే ఈ టెక్నాలజీలో పెడదాము, మేము 16,350 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు ఈ ప్రాజెక్ట్కి ఫస్ట్ ఫేజ్లో. మొత్తం కమింగ్ 3 yearsలో ఈ పెట్టుబడి 50,000 కోట్లకి చేరుతుంది. 50,000 కోట్లు ఇప్పుడు పెట్టేది 16,350 కోట్లు. కమింగ్ 3 yearsలో ఈ పెట్టుబడి 50,000 కోట్లకి రీచ్ అవుతుంది. అంటే మీరు ఆలోచించండి, ఎంత పెద్ద ప్రాజెక్టు, పర్యావరణానికి డిస్టర్బెన్స్ కలగకుండా ఐరన్ ఓర్ తవ్వుకుంటూ అతను ఆ బొగ్గు తవ్వుకుంటూ పోయాడు కదా, ఎవరు, మహానుభావుడు. ఇనుప ఖనిజం కోసం అట్లా తవ్వుకుంటూ పోతే ఆ మహానుభావుడు ఉన్నాడు కదా, గాలి జనార్దన్ రెడ్డి, తవ్వుకుంటూ ఆంధ్ర సరిహద్దు లేదు, కర్ణాటక సరిహద్దు లేదు, మొత్తం దవ్వి అతను 2 రాష్ట్రాల సరిహద్దులనే దవ్వేశాడు కదా, సరిహద్దులు చెరిపేశాడు 2 రాష్ట్రాలని కలిపేశాడు మహానుభావుడు. ఎక్కడున్నాడు కానీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి మహిమ అదంతా కూడా. అట్లా ఈ ఇనప ఖనిజాన్ని తవ్వుకోవటం, లారీలో లోడ్ చేయడం, తీసుకెళ్ళి అమ్ముకోవడం. నువ్వు అట్లా కాకుండా నువ్వు అక్కడున్న ఇనప ఖనిజాన్ని తీసుకొచ్చి నువ్వు మోడర్న్ టెక్నాలజీలో నువ్వు దాన్ని తయారు చేసినట్టయితే ఈ పాటికి కడప ఉక్కు ఫ్యాక్టరీ స్టార్ట్ అయ్యి ఉండేది కదా, ఎంతోమందికి, ఎన్ని వేల మందికి ఉపాధి దొరుకుండేది. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కొన్ని లక్షల మందికి మేలు చేసే ఆ ప్రాజెక్టుని రాజశేఖర్ రెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప రాయలసీమ ప్రయోజనం కోసం వాడలేదు. మొత్తం దోచుకోవటానికే దాన్ని ఉపయోగించుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి, మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత నుంచి జిందాల్ రావట్లేదు, జిందాల్ని ఎల్లగొట్టాడు చంద్రబాబు నాయుడు, జిందాల్ని ఎల్లగొట్టాడు, జిందాల్ మీద వరుస పారిపోయింది అన్నాడు, జిందాల్ మీద కేసు పెట్టాడు, అది పెట్టాడు, ఇది పెట్టాడు అని చెప్పాడు కదా. ఇప్పుడు పెడుతున్నది ఎవరు, JSW అంటే ఎవరు, 16,350 కోట్లు. కమింగ్ 3 yearsలో 50,000 కోట్లు పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు, కొత్త టెక్నాలజీ ఎవరు తీసుకొస్తున్నారు, జిందాల్. మీకు స్క్రాప్ ఐరన్, డైరెక్ట్ రెడ్యూస్డ్ ఐరన్, ఇవన్నీ ఎవరు తెస్తున్నారు, జిందాల్. అంటే మీకు ఎంత మీ రాయలసీమ ప్రాంతం, నా రాయలసీమ ప్రాంతం అని చెప్పే నువ్వు చెయ్యలేని పనిని, నీకు చేతగాని పనిని, నువ్వు స్వార్థంతో నీ స్వార్థం కోసం ఆలోచించిన పనిని, నీ స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవటానికి నువ్వు ఆడిన నాటకాలని, వీటన్నిటినీ కూడా టెక్నాలజీతోటి కొట్టవతల పడేసి చంద్రబాబు నాయుడు ఈ రోజున రాయలసీమ ఉక్కు పరిశ్రమను తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎలాబొరేట్ ఈ ప్రాసెస్ అంతా జరగటానికి మీకు ఎంతమంది పనిచేసి ఉంటారు, ఎంతమంది శాస్త్రవేత్తలు పనిచేసి ఉంటారు, ఎంతమంది ఈ బిజినెస్ మోడల్ తయారు చేయటానికి, ఈ లాజిస్టిక్స్ ఖర్చు ఎట్లా తగ్గించాలి అనేది డిజైన్ చేయటానికి ఎంతమంది శ్రమించి ఉంటారు. అంటే ఇంతమంది శ్రమపడి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఐడియా ఆధారంగా ఇంతమంది శ్రమ పడితే ఈ రోజున రాయలసీమ ఉక్కు పరిశ్రమ వచ్చేస్తున్నది. ఇప్పుడు చెప్పండి, మా రాయలసీమ మా జిల్లాకి మా నాన్న పేరు పెట్టలేదు అని అడగటం కాదు. ఇక్కడ కడప జిల్లాకి నువ్వేం చేసావు, అది పాయింట్. సార్, జిల్లాకి పక్కన పెట్టి కనీసం ఆ పులివెందుల నియోజకవర్గానికి కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు తండ్రి కొడుకులు. ఇవ్వలేము, బస్ స్టాండే కట్టలేకపోయారు. మరీ దారుణంగా బస్ స్టాండ్ ఫ్రంట్ పార్ట్ ఎలివేషన్ చేసి ఫోటోలు తీసి అడవాడు చేశారు దారుణంగా. అంటే ఇటువంటి నిజంగా కూడా రాయలసీమ పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తి ఎవరు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఇంత ప్రయత్నం జరుగుతూ ఉంటే జమ్మలమడుగులో మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి
కొంతమందిని పోగు చేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ వైసీపీ తరపు నుంచి. చేస్తున్నాడు. వాళ్ళు అక్కడ మీరు ఎట తీసుకుంటారు, మీరు ఎట పెడతారు, మీరు ల్యాండ్ ఎట తీసుకుంటారు, మీరు పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ ఎట్లా వేస్తారు, మీరు ఇప్పుడు రైల్ కనెక్టివిటీ ఇస్తున్నారు. దానికోసం అని చెప్పి స్పెషల్ రైల్ కనెక్టివిటీ ఇస్తున్నారు. మరి పోర్ట్ లేదు కదా, పోర్ట్ లేదు, సో అందుకని ట్రాన్స్పోర్టేషన్ కావాలి. ట్రాన్స్పోర్టేషన్కి రైల్ కనెక్టివిటీ, ఇవన్నీ మామూలుగా అయ్యే పనులు కాదండి. దీనికి ఎంతో చాలా శ్రమ పడాలి, పెట్టుబడి పెట్టాలి. ఇవన్నీ చేసి ఈ రోజున రాయలసీమ ఉక్కు పరిశ్రమని తీసుకొచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు నిలబెడుతూ ఉన్నాడు. ఈ రోజున విభజన హామీలలో అందరూ చేతులు ఎత్తేస్తే మరి ఇబ్బంది పడమాకండి, నేను తీసుకొస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఆనాటి విభజన హామీని ఈనాడు కొత్త రూపంలో, కొత్త టెక్నాలజీతోటి, విస్తృతమైన పెట్టుబడితోటి తీసుకొచ్చి అక్కడ పెడుతూ ఉన్నాడు. అందుకనే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు కష్టమైనా, చంద్రబాబు నాయుడు ముఖం మీకు నచ్చకపోయినా ఆయన్ని విజనరీ లీడర్ అనాల్సిందే. తండ్రి కొడుకులు దోచుకుంటే చంద్రబాబు నాయుడు గారు తన దార్శనికతతో టెక్నాలజీకి అనుసంధానించి తన విజన్తో రాయలసీమ ఫ్యాక్టరీని సాకారం చేసిన నేడు శంకుస్థాపన చేసిన సందర్భంగా రాయలసీమ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ అనేక విషయాలు, కొత్త విషయాలు, ఎవరికి తెలియని విషయాలు మనకు తెలియజేసిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.